ప్రస్తుతం మన దేశంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది డెమోక్రసీలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కు. అయితే ప్రతిపక్షాలు ఎలాంటి ఉద్యమాలు చేస్తాయి? రైతు ఉద్యమాలు చేస్తాయి. దీంట్లో రైతాంగం పాల్గొంటుంది. కార్మిక ఉద్యమాలు చేస్తాయి. వీటిలో కార్మికులు పాల్గొంటారు. లేదు, ఇంకా రకరకాల సమస్యల మీద రకరకాల వర్గాల వాళ్ళని కూడదీసి ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రైతుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. కార్మికుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రజా ఉద్యమైనా సరే, ఏ రాజకీయ పార్టీ ఉద్యమం చేసినా సరే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నష్టపోయే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో మెజారిటీగా యాంటీ హిందూ మరియు మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్స్, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారట. అంటే యాంటీ హిందూ భావజాలం ఉన్నవాళ్ళు, తర్వాత ఇతర మతాలు హిందువులు కాకుండా ముస్లిము, క్రిస్టియను, ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనపడుతున్నారట. అంటే వీళ్ళని మాత్రమే గ్యాదర్ చేయటం ద్వారా ఇప్పుడు వీళ్ళందరినీ యాంటీ బీజేపీగా తయారు చేస్తున్నారా, లేదా యాంటీ ఇండియాగా తయారు చేస్తున్నారా, లేదా యాంటీ హిందూగా వీళ్ళందరినీ తయారు చేస్తున్నారా? ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా ఇక్కడ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని పర్టికులర్ సామాజిక తరగతులనే గ్యాదర్ చేయటం ద్వారా, వాళ్ళని యూనిటీ చేయటం ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి? అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలని, క్రిస్టియన్ని, లేదా ఇతర మైనార్టీ సెక్షన్స్ని వాళ్ళలో యాంటీ హిందూ అనే దాన్ని నూరిపోసి, లేదా యాంటీ ఇండియా అనే దాన్ని నూరిపోసి వాళ్ళ ద్వారా ఒక తిరుగుబాటుకి ఏమైనా ప్లాన్ చేపిస్తున్నారా ఏంది? ఇక్కడ ఎవరికి వాళ్ళుగా ఇక్కడ చర్చ చేసుకోవాలి. అంటే దీని వెనకాలన్న ఉద్దేశాలు కనపడేది మన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసే ఉద్యమాలే కనపడుతూ ఉంటాయి. కానీ దాని వెనకాల ఉన్న ప్లానింగ్ను కూడా గమనించాలి. నేను కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. బంగ్లాదేశ్లో ఒక పెద్ద తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుకి కారణం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. ప్రభుత్వాల వల్ల అక్కడ ప్రజలు సఫర్ అయ్యారు, అసహనంతో ఉన్నారు, కాబట్టి ఉద్యమాలు వచ్చాయి. ప్రజలకు తెలిసింది అంతవరకే. తమ కోపంతో ఉన్నాం కాబట్టి ఉద్యమాలు చేసామనుకుంటారు. కానీ దాని వెనకాల అంటే ప్రజల అసహనాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది యువతని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అంతిమంగా ఏం చేశారు? బంగ్లాదేశ్ని తీసిపోయి పాకిస్తాన్ చేతుల్లో పెట్టారు. మత ఛాందసవాద చేతుల్లో ఇవాళ బంగ్లాదేశ్ బందీ అయిపోయి ఉంది. మతోన్మాదుల చేతుల్లో బంగ్లాదేశ్ బందీ అయిపోయి ఉంది. పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ ఇలా పాకిస్తాన్ మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిజానికి బంగ్లాదేశ్ విడిపోయిందే పాకిస్తాన్ నుంచి. కాబట్టి కొత్త రాజకీయ శక్తుల పట్ల, దాని వెనకాల ఉన్నటువంటి వ్యూహాల పట్ల, వాళ్ళు చేస్తున్న పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు వాళ్ళని గమనించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ మాటల వెనక ఉన్న అర్థాలని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.